నేను మా ఎందుకు పిలుస్తున్నా అంటే మా అని తప్ప ఇంకేమైనా పిలుస్తారని అంటున్నాడు. నేను పక్క వాడే అనుకుంటున్నాను, ఎందుకంటే వాడు అప్పటికి హలో మా రా రా అప్పటికి అన్నాడు చూడు, నాకు అట్లా గుర్తుంది. నేను నిజంగా గుర్తులేదా చెప్పు. నేను నిన్నే రిప్లై చూసి కూడా రిప్లై ఇస్తలే, ఏమైంది మా? అరే ఎర్రి పూక, ఇంకోసారి నువ్వు మెసేజ్ చేసినావు అనుకో నీ కుత్త చింపి పాడదెంగుతా, అర్థమవుతుందా? మీ ఇంట్లో అమ్మ నాన్న లేరారా? నా పిల్లని గెలిపి కదా ఆయన టెన్షన్ నువ్వు ఏంది, అని బాధ ఏంది అసలు నాకు అర్థమైతే. మనం పట్టుకోవాలి కదా. ఇప్పుడు పట్టుకొని ఏం చేస్తావు? ఎందుకు 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 నీ తీట కదా, ఎందుకు కొడుతావు నాకు చెప్పవా? ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు, టీం మెంబర్ ఎవరు వచ్చినా బరాబర్ ఇంతే రియాక్ట్ అవుతా. ఇప్పుడు ఆ నెంబర్ రాని. అవునా, మరి మాకు బ్యాడ్ కామెంట్లు వస్తే ఎందుకో డిలీట్ చేయి బ్లాక్ చేయంటావు, మరి అప్పుడు ఏం పడిందో నీది? ఏంటంటే నేను రేపు మాట్లాడతా, అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. బ్లాక్ చేస్తే ఏం కదా, అది ఏదో షో నువ్వు ఎక్కువ మాట్లాడగలవు. అంటే వీడు కావాలని ముందు నుండి ప్లానింగ్ చేస్తున్నాడు. నువ్వు మంచిగా మాట్లాడి నెంబర్ తీసుకో, లొకేషన్ అడుగు, ఉండగానే మా దాంట్లో స్టామినా ఎక్కుంటుండే అప్పుడు. ఇప్పుడే పడిపోయిందా? You are my ex, but don't be an ex. రాదు నాకు స్టైల్, ఇది నాకు ఉల్టా పళ్ళ నా స్టైల్, నేను వేసుకుంటా. ఎవరు మొన్న కొట్టినట్టు చూడు, వాడు కావచ్చు లేదంటే ఇంకెవరన్నా కావచ్చు. మొన్న కలిసినా కదా అని అంటుంది, నాకైతే అదే భయం వేస్తుంది. ఏం చాట్ చేసా చూడు గుర్తున్నా, మొన్న కలిసినా కదా, నేను ఎప్పుడు కలిసినా అని అడిగితే ఇట్లా మాట్లాడుతున్నాడు ఆడ అసలుకి. మళ్ళీ చూడు బేబీ గీబీ అని అన్ని పెడుతున్నాడు. చూడు బేబీ అని పెడుతుండ్రు. ఇక చూడు నేను మా ఎందుకు పిలుస్తున్నా అంటే మా అని తప్ప ఇంకేమైనా పిలుస్తారని అంటున్నాడు. నేను పక్క వాడే అనుకుంటున్నాను, ఎందుకంటే వాడు అప్పటికి హలో మా రా రా అప్పటికి అన్నాడు చూడు, నాకు అట్లా గుర్తుంది. ఒకసారి రా అజ్జుకి చెప్తా, ఏమైనా పర్లేదు. ఇప్పుడు నేను రా అజ్జుకి చెప్తాను. ఈ రూమ్ లో ఉంటున్నాడు అన్న, నేను కింద ఉండొచ్చు, రేపు పైన చూద్దాం కిందకి వెళ్ళి. అజ్జు అజ్జు వెళ్ళినట్లు పైకి వెళ్దాం ఒకసారి. అజ్జు అజ్జు ఉన్నాడా? అజ్జు అజ్జు ఏమైంది చెప్తావా? అజ్జులే ఒక్కసారి చూడు, ఒకసారి స్టార్టింగ్ చూడు. పడుకున్నాడు ఎందుకు లేపుతున్నావు? నాకు భయం వేస్తుంది, ఒక నిమిషం చూడకు ఒకసారి లేచి. భయం వేస్తే అర్జున్ లేపుతావు? నువ్వు ఏదో ఒక్క రోజు ఏదో ఒక్కటి ఉంటది కదా. అరే కాదే, నాకు భయం, అదే భయం వేసి అజ్జుకి చెప్తున్నానే. బట్టలు ఏంది, బట్టలు ఎందుకు పడుకుంటున్నావు నువ్వు? నా బట్టలు నీ బట్టల్లో పడుకోవాలి. కలిసాక నేను నిజంగా గుర్తులేదా చెప్పు. నేను నిన్నే రిప్లై చూసి కూడా రిప్లై ఇస్తలే, ఏమైంది మా? నేను ఎప్పుడు కలిసా మా ఏంటి మా నేను తప్ప ఏమని పిలుస్తారు మా చెప్పాలో ఎవరు ఇవ్వడాడు అదే అర్థమవుతుంది నాకైతే. మొన్న కలిసి చూడు వాళ్ళే అనిపిస్తుంది, ఎందుకంటే వాడు అప్పటికే ఇట్లా మామ పిలిచినాడు కదా.
అట్నే అనిపిస్తుంది. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? చాలా వస్తుంటాయి కానీ రోజుకి 100 వస్తాయి. ఏమో 100 వచ్చినా కూడా భయం. వాడు ఇది ఎవరిదో నేను ఎవరు ఐడియా పట్టుకుని హ్యాపీ కూర్చున్నావు. ఏమని పెట్టిండు? మనం కలిసినావా? ఎవరు కలిసినావు? నేను ఎవరికి అసలు నేనే కదా. అసలు నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చినావు? నేను నార్మల్గా చూసిన రిక్వెస్ట్ చేసి చూసిన. బేబీ అంట, నన్ను కూడా చాలా మంది డార్లింగ్ కూడా అంటారు. సో నేను పట్టించుకోను. ఇన్స్టా ఇన్స్టా ఏమో డ్రీమ్ క్యాచర్ అంట. మరి రిప్లేస్ చూసిన రిప్లేస్ ఓడాడు అన్న చాలా వస్తాయి అన్న మెసేజ్. పట్టించుకోద్దామని ఏమో నాకు భయం వేసి వచ్చేసి దీనికి ఇంతగానం ఇంత చేస్తున్నావు వాడి దగ్గర. నాకు తెలిసి వాళ్ళు మొన్న అదనుకుంటున్నావా? కొట్టు అయిపోతుంది. మనం పట్టుకోవాలి కదా. ఇప్పుడు పట్టుకొని ఏం చేస్తావు? కూర్చోవాలా కొడతా? ఎందుకు? ఎందుకు ఎందుకు? తీట నీ తీట కదా, ఎందుకు కొడుతావు నాకు చెప్పవా? అరే దాని మీదకి వచ్చిర్రు, నీ మీదకి వచ్చినా కూడా దానికి కావిరి అవును రా, రోజుకి మనం ఆడపిల్లలం రోడ్ల మీద పోతే అబ్బాయిలు అన్నలే హెరాస్ చేస్తారు. రోడ్డు మీద పోదాం అంటే తన పని మీద తను పోయినప్పుడు గెలికితే మనం కుదువలు కొట్టాలి. నువ్వు సొక్కమా? నువ్వు గెలకవా అమ్మాయిలని? నేనా? నువ్వు సొక్కమా? చెప్పు, నవ్వుతావేంది? మా అన్న ఎందుకు గెలుస్తాడే? మీ అన్న మొగాడు కదా? మొగోడు ప్రతి మొగోడు అమ్మాయిని గెలకడు. మరి ఎందుకు నవ్వినావు? నువ్వు నిజంగానే అట్లాగైతే నేను ఇప్పుడు అమ్మాయిని గెలకగానే అందరికీ నన్ను చూసి బావా నా మీదకి వస్తాడు ఇక. అంటే నువ్వు బావ అన్నికి గెలుపుతున్నావా? బాధేంది? నేనేం అనలే. ఎందుకు అట్లా? కొడతాం, నువ్వు కూడా కొట్టు. నేను ఎందుకు కొడతా? నాకు చేత కాదుగా కూర్చో. చేత కాదు కదా, నేను పట్టించుకోను అలాంటివి. ఎరుపులేసాడు ఆడపిల్ల నాకు గెలుపుతారమ్మా, పట్టించుకోవద్దు. షోయింగ్ ఇది చూసి అట్లానే అనిపిస్తుంది. ఏం షోయింగ్? అవి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అన్న. నీ ఇంట్లో చుల్లి మీ అక్క చుల్లి అని పెడితే బ్లాక్ చేయవన్నీ లైట్ వాటర్ లేదా? చల్లేది. నీకు అర్థమవుతుందా? మనకి బ్యాడ్ కామెంట్స్ వస్తే మనకి బ్యాడ్ మెసేజ్. మన పిల్లని గెలిపి కదా ఆయన టెన్షన్ నువ్వు ఏంది అని బాధ ఏంది అసలు నాకు అర్థమైతే? నీ బాధ ఏంది? నా నోరు నా పడుకోబో. నన్ను ఎందుకు లేపారు? లైట్ బంద్ చేయి, లైట్ బంద్ చేయి. బంద్ చేసుకోబాడా? అన్ని లైట్ బంద్ చేసుకో. నేను ఎందుకు వచ్చానంటే మొన్న కలిసిన కదంటే నేను మొన్న ఎవరిని కలవలే కదా. నాకు చెప్పండి. ఏదో ఉందంటే నీకే ఎందుకు చెప్పాలా? మేము లేమా? చెప్పు దానికి కూడా పడు. నాకు చెప్పు, నేను చెప్తా నీకు. పండ్లాడు. అరే పిచ్చి లంజా కొడక, నీ గుద్దల సుల్లి. నీ అక్క అమ్మ లేరా? అక్క చెల్లెలు లేరా? అట్లా పెట్టకే మెసేజ్ చేసి చాట్ చేయి. నువ్వు ముయ్, నేను ఎందుకు భయపడాలి? ఇగో చూసావు కానీ పక్కన నుండి చెప్తున్నాడు అయ్యగారు, మూసుకున్నాడు. ఎట్లయితే ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అర్థమైతలేదు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే మాట్లాడొద్దా? పద్ధతి ఉంటది. నాకు లేదు. అరే జుమ్మ కూడా అనిపిస్తుంది. పాపం చిన్ను అంటున్నానని తెగ ఫీల్ అయిపోతుంది. నువ్వు ఆగు, దాని గురించి ఒక వాయిస్ రికార్డ్ పెడతా, దెబ్బ బ్లాక్ చేస్తాడు. రిప్లై వచ్చింది. అరే ఎర్రి పూక, ఇంకోసారి నువ్వు మెసేజ్ చేసినావు అనుకో నీ కుత్త చింపి పారదెంగుతా. అర్థమవుతుందా? మీ ఇంట్లో అమ్మ నాన్న లేరారా? అదే మీ అమ్మ నాన్న నియత నేర్పిలే. ఇగో ఏంది మేడం? మై డియర్ ఎక్స్ ఇడి. అరే ఎర్రి పూక, ఇంకోసారి నువ్వు మెసేజ్ చేసినావు అనుకో నీ కుత్త చింపి పారదెంగుతా. ఎందుకు అసలు మెసేజ్ చేసినావు అనుకో నీ హాయ్ మా చెప్పాలో రిప్లై. సెండ్ యువర్ నెంబర్ కాల్. సో గైస్, దీనివల్ల మీకు ఏమర్థమైందంటే నేను చెప్పా, మీరు అర్థం చేసుకోరి. ఒకటికి ఇగో చూయింగ్ గమ్ చేతిలో వేసుకొని ఇలా గుంజుతురు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు, టీం మెంబర్ ఎవరు వచ్చినా బరాబర్ ఇంతే రియాక్ట్ అవుతా. ఇప్పుడు ఆ నెంబర్ రాని. అవునా? మరి మాకు బ్యాడ్ కామెంట్లు వస్తే ఎందుకో డిలీట్ చేయి, బ్లాక్ చేయంటావు. మరి అప్పుడు ఏం పడిందో నీది? అది వేరే ఎవడో తెలియదు పూకాడు. నువ్వేం చెప్తావు? అదే అడుగుతున్నా కదా, నెంబర్ వచ్చింది. షోయింగ్ అమ్మ తోడు వీడి నెంబర్ పెట్టాడు చూడు.
పిచ్చిలని చూడుకు 11 నెంబర్స్ పెట్టిండు 1 2 3 4 5 6 7 8 9 10 11 దాన్ని బట్టి అర్థమవుతుంది పిచ్చిగాడని వదిలిపాడే నాకేందుకు నా సలహా ఇవ్వాలి చేస్తా బయటకి చోటు చేసుకోండి ఏంది ఏ బాగేంది ఇట్రా నిజం పెట్టుకోవద్దంటే మాట్లాడదాం ఆగే నెంబర్ ఆగు ఆ నెంబర్ పెట్టండి రియల్ నెంబర్ పెట్టండి మీ బయట పండు హిడెన్ రిక్వెస్ట్లు ఎన్ని ఉన్నాయి ఎట్లా మీ ఫైర్ సపోర్ట్ చేయొచ్చు కదా ఏం చేసుకుంటాను నువ్వు ఎందుకు వస్తున్నావు వాడికి వెళ్ళి సపోర్ట్ అని సపోర్ట్ లేకపోతే కొడతారు మళ్ళీ కొడతా మేము పట్టుకొని వస్తాం కొడతారా తీసుకో సరే అమ్మ గీకు పాస్వర్డ్ తీమాను పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ మంచిగా ప్రేమ మాట్లాడి నీతో నీ ప్రేమ మాట్లాడతలేదు తల్లి వాళ్ళతో ప్రేమ నువ్వు నార్మల్గా మాట్లాడి నీ నెంబర్ గురించి నువ్వు మాట్లాడు చిన్న మాట్లాడదు చిన్న కదా నా గుద్దలేగా నీకు నువ్వు చెప్పు ఇట్లా మాట్లాడాలని చెప్పు అది భయపడుతుంది ఇప్పుడు పండుగ పట్టిస్తుంది కానీ చూడండి అసలు పట్టిస్తుంది మధ్యలో రా కూర్చో మాట్లాడు చేయి తీమాను నెంబర్ వచ్చిందా నెంబర్ హీరోయిన్ మీద చేయలేకూడదు హీరో చేయొచ్చు ఒక్క నీకు నిజంగా గుర్తులేదా మంచిగా స్పెక్స్ పెట్టుకుంటావా పండు ఫ్లోర్ వచ్చింది నువ్వు మంచిగా మాట్లాడి ఇదో నెంబర్ తీసుకో లొకేషన్ అడుగు అలా పోయి పట్టుకొని కొడతాను పట్టుకో పట్టుకో అది తగులుతుందే ఇవాళని కొట్టేది మరి కొడేసో చెయ్యి నువ్వు నిన్నటి సఖీ వాడు ఏం జరుగుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు అజయ్ నెంబర్ 1 గొల్లిగాడు ఇప్పుడు చూడు అజ్జు రేపాన్ని పట్టుకుందాం అని చెప్తున్నా పట్టుకున్నాం అక్కడే ఫిక్స్ అయిపోయింది ఏం ఫిక్స్ ఈ గల్లీలో మాట్లాడిన చూడు చూసినా ఇప్పుడు వచ్చింది చూడు గదిలో మాట్లాడిపోరా నెంబర్ అడుగు అవునా నేను మొన్న నెంబర్ అడుగుదాం అనుకున్నా కానీ మొన్న నేను నెంబర్ అడుగుదాం అనుకున్నా నాకు రాదు నాకు రియల్ నెంబర్ పెట్టాను నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అక్క గుర్తు తెచ్చుకోరా ఎక్స్ ప్రాసెంట్ లేదంటే మన ఎక్స్ దాకా పోయింది అది చెప్తున్నాడు కదా మన గల్లీలో కలిసిన అదే దాన్ని బట్టి నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ వెరీ గుడ్ ఆ నెంబర్ రాగానే ఫోన్ చేసి నీకు ఇయ్యాలా 5 తెలుసు 5 గర్ల్స్ 5 లేదు 5 నాకు దగ్గర ఉన్నాయి నా దగ్గర 5 ఉండవు సారీ మా పిల్ల కరెంట్ ఉండవు అందుకే చెప్తున్నా 5 ఉండవు కరెంట్ ఉండదు ఏ నువ్వు ఎక్కువ మాట్లాడవు కదా ఏం పీకు? పిల్లలకు ఒక హెల్ప్ చేయి పట్టుకుందామా నువ్వు భయపడదు నేను నచ్చింది నేను కదా అర్థమవుతుందా మరి మీరు మీరు చెప్పారు ఏమనుకున్నా నువ్వు అంటే మేము 5 కదా మరి సపోర్ట్ చేయవా చెయ్యా. నువ్వు 5 మరి నువ్వెందుకు 5 గర్ల్స్ వచ్చినప్పుడు ఉండాలి ముంగల టీ-షర్ట్ సక్కం చేసుకోవడం రానోడు నాకు నీతులు చెప్తున్నాడు రాదు నాకు స్టైల్ ఇది నాకు ఉల్టా పళ్ళ నా స్టైల్ నేను వేసుకుంటా నా జీన్స్ ఎన్ని కన్నాలున్నాయి నేను పక్కా జూలై అయితే నీకే నేను వేసుకోవడం రాదు ఇదిగో నెంబర్ వచ్చింది కాల్ చేయి కాదు ఆ నెంబర్ కాదు స్పీకర్ రెడీ You have dialed is currently busy. Please try later. మీరు dial బిజీ వస్తున్నా నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎవరు ఓవరాక్షన్ చేస్తారు ఆ పిల్లకి అట్లా అవుతుందని చెప్తే ఆ పిల్లకి హెల్ప్ చేద్దాం నేను ఓవరాక్షన్ ఏంటి మరి దేని అలా మాట్లాడుకుంటా నీ చేతులు కూడా ఇలానే ఉండే ఒకప్పుడు ఒకప్పుడా పో. ఒకప్పుడు అట్లా ఉండే కానీ మా దాంట్లో స్టామినా ఎక్కుంటుండే అప్పుడు ఇప్పుడే పడిపోయిందా డబ్బులు స్టామినా జరగలేదా పో బయట. మా దగ్గర ఏం రావాలి ఏ మా దగ్గర ఇట్లనే ఆడతా. చిమ్మని ఏంటి చిమ్మని కొడతా? అర్థమైంది వద్దు ఏంటి గల్ల పడుతున్నావు అది అరే చూడే చూసి తిప్పుతారా అరే నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి వచ్చింది నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడకు నువ్వు మాట్లాడమ్మా, నువ్వు ఎందుకు మాట్లాడవు? బెస్ట్ ఫ్రెండ్ అర్థమైందా నువ్వు ఫ్రెండ్ హెల్ప్ చేస్తా ఏమైంది బెస్ట్ ఫ్రెండ్ పట్టించుకోకు మీ ఇద్దరు మధ్యలో అవును మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు నా best friend ఆ? అది మీరు టీమ్ మెంబర్స్ నేను చెప్పలే నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి ఫైనల్ చదువురా నువ్వు చేతులు మంచిగా మాట్లాడు చేతులు ఇట్లా ఇది పట్టుకోవడం తప్పేనా ఇరిగిపోతాయి చేతులు ఏమని
ఈ చూడు అతను ఏం పెట్టంటే నేను రేపు మాట్లాడతా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. బ్లాక్ చేస్తే కదా అది అయితే షో బ్లాక్ ఏం చేస్తావు? కొట్టాలని గుర్తాలో కొడతా. సో కొడతా కొడతా. మంచి కొట్టు. Bring the action. నువ్వు మొట్టెట్లో కొడితే చిన్న బొమ్మ కొట్టినట్టే ఉంది నాకైతే. ఏం చేస్తుంది ఆ పిల్ల బొమ్మ ఎద్దు అంటే ఈ పిల్ల నాకు తమాషా చేస్తుంది. అంతా ఊరితే మార్నింగ్ చేస్తా అమ్మతో మాట్లాడుతున్నామా మా బ్లాక్ ఎందుకు చేయాలి చెప్పు ఒక మాట. కాదు బ్లాక్ ఎందుకు చేయాలి? అసలు ఎందుకు మాట్లాడచ్చు? మా గెలికింది కదా పట్టుకోవాలి కదా. 100 మంది గెలుస్తారు, నువ్వు గెలుతావు. నువ్వు గెలిచి వెళ్ళిపోతావు అందరే ఏమంటా ఈడ గెలిపించుంటాడు నిజమా? ఏంది రేపు నీ ముందే కొడతా అనమాట. రేపే ఎందుకు అలా పట్టుకుంటావు అంటే వీడు కావాలని ముందు నుండి ప్లానింగ్ చేస్తున్నాడు. Pro boss Facebook pro వీడు left right excellent police. రేపే అంటే ఇన్ని రోజులైంది, ఇన్ని రోజులు రేపే అంటే మాట పెద్ద వద్దు జలస్ ఫీలింగ్ అది. నువ్వు ఒక చేప నిన్ను వలేసి పట్టుకుని తింటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైతే దాంట్లో ఇదేస్తారు చూడు, ఇగో రెడ్ కలర్ లో ఉంటాయి, దాన్ని ఏమంటారు? రెడ్ కలర్ లో దాన్ని ఏమంటారు? బాత్రూమ్ లో ఉంటాయి రెడ్ కలర్. చేసుకున్నాం మొన్న. అరే బాత్రూమ్ లో ఉంటాయి రెడ్ కలర్ లో ఏమంటారు? కావేరి. అదే చేపల పట్టి చేస్తారు చూడు, బాంబ్స్. బాంబ్స్. ఆ బాంబ్స్ మేము మమ్మల్ని యూజ్ చేసుకొని నీకు అర్థమైతలేదు. ఏది మేము యూజ్ చేప సముద్రం బాంబ్స్ మమ్మల్ని యూజ్ చేసి సముద్రాలు ఎన్ని చేపలు తెలుసా? మంచి మంచి చూసాడు కదా, నేను ఇందాక చెప్పినా ఈ మొగాడు కదా, ఈ అమ్మాయి ఇట్లా పత్తి గింజల వేరే మొగాడికి చెప్తున్నాడు. గెలుకుడు వేరు కాదు, నువ్వు గెలక ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళ నా దగ్గర పోయి మేడం మేడం అని మాట్లాడ గెలుకాం. నువ్వు ఏదో మాట్లాడుకుని అన్ని మాట్లాడతావు అడవి దిగుతాడు నా పీకుడు ఏంది. యువర్ నైస్ వీరా హెక్స్ ఓకే. ఏంది ఏంది ఇంకొకసారి పండు ఓకే. ఫోన్ బాగా కొట్టుకో. నీ ఫోన్ నా ఇష్టమే. ఆ ఫోన్ బాగా కొట్టుకో. ఇప్పిసా నీ ఫోన్ బాగా కొట్టుకో. నేనే ఇప్పిసా. పెంచి ఏడి పెంచి ఏమి బాగుపడతావు. ఇది పట్టు మొక్కు. ఇప్పుడు చెప్పు. పండు 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 నువ్వు నా ఫ్రెండ్ పండు పండు నువ్వు నా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా అదో పండు అమ్మ దూరం ఫోన్ ఏం లేదు. పండు నువ్వు నా ఫ్రెండ్ తలదించు. నువ్వు నా ఫ్రెండ్ ఇదంతా నేను కావాలని చేసిన పండుగ నిజాలు ఒప్పుకున్నాను అబద్ధాలు ఎప్పుడు. నువ్వు ఎందుకు వర్షం కురిపిస్తున్నావు? ఇయ్యంతా వాడుకో. నువ్వు ఇస్తే మంచిది, లేకపోతే నేను లాక్కుంటే వేరే తీరు ఉంటుంది. కింద ఉంటది. కింద ఉంటుందా? తెలుసు కదా, చప్ప చప్ప పడతాయి దెబ్బలు. నువ్వు అటు ఇటు చూడు, ఏం భయపడా. చిన్న నీకు రేపు నేను చూస్తున్నా ఓకే. రేపే అని చేస్తున్నట్టే చూసుకో మరి. అయినా ఎంత స్ట్రెయిన్ నీకు ఎందుకే బాధ? ఏం బాధ అవుతుంది? ఎందుకు గుర్తులే నాతో పడుకుంటే ఐశ్వర్యాల ఫీల్ అవుతుంది. పడుకోవే ఎక్స్. You are my ex, but don't be an ex. Don't be next అన్న. అంటే నాకు దిక్కులేదా? దిక్కులేరు అనుకుంటున్నా. నాకు నెక్స్ట్ రాదంటున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు దిక్కులేరు అనుకుంటున్నా? నాకు దిక్కులేరు అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంట్రా? చూసావా చెప్పు. చూపియాలా? నేనే చూడాలి. పోయి పోయి చూడు కామెంట్ ఉంటే అమ్మాయి అర్థమైందా? అమ్మతో అడుగుతావు చల్లడానికి అమ్మని తెగేస్తే మెసేజ్ చేసి బరాబర్ పోవే కుళ్ళు పోతా. కుళ్ళు వేసుకొని బరాబర్ బరాబర్ అంటున్నా. ఇంటున్నా ఇంటున్నా. షోయింగ్ చేయించున్నాడు. ఏం లేదు షోయింగ్.